యెహోవా జైరా ఆదికాండము 22వ అధ్యాయము 14వ వచనము. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అను పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును. ఎందుకు అబ్రహాము యెహోవా ఈరే అన్న పేరు పెట్టిండు? మనం పై వచనాల్లో చూసుకున్నట్లయితే ఇక్కడ దేవుడు అబ్రహామును ఇస్సాకుని బలివ్వమని అడుగుతాడు. దేవుడికి అబ్రహాము విధేయత కలిగి ఇస్సాకును బలివ్వడానికి తీసుకెళ్తాడు. అయితే 5వ వచనంలో మనం చూసినట్లయితే బలివ్వడానికి ఇస్సాకును మాత్రమే తీసుకెళ్తున్నాడు. అయితే అబ్రహాము తన పనివారితో అంటాడు 5వ వచనంలో, మేము తిరిగి వచ్చేదము అని అంటాడు. మేము తిరిగి వచ్చేదము అని అంటాడు. నేను తిరిగి వచ్చేస్తాను అంటలేడు ఇక్కడ. 7వ వచనంలో ఇస్సాకు అడుగుతాడు తన తండ్రిని, నా తండ్రి అని పిలిచెను. అందుకతడు, ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు, నిప్పులు కట్టెలును ఉన్నవి గాని దహన బలికి గొర్రెపిల్ల ఎక్కడా అని అడుగగా, ఇక్కడ ఇస్సాకు కూడా తన తండ్రిని అడుగుతాడు, గొర్రెపిల్ల ఎక్కడుంది మరి దహన బలికి అని. అయితే 8వ వచనంలో అబ్రహాము ఏమంటాడంటే, అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనును అని చెప్పాను. అయితే ఇక్కడ అబ్రహాము కూడా తన కుమారుడితో అంటున్నాడు, దేవుడే చూసుకుంటాడు గొర్రె పిల్లని కూడా, దహన బలి కూడా దేవుడే చూసుకుంటాడు అంటున్నాడు. కానీ అబ్రహాము మాత్రం తన కుమారుణ్ణి బలివ్వడానికి తీసుకెళ్తున్నాడు. అయితే మరి అబ్రహాము ఎంత విశ్వాసంతో తిరిగి మేము వచ్చేస్తాము అని పనివారితో అన్నాడు, తన కుమారునితో ఏమో దేవుడే చూచుకుంటాడు దహన బలిని అన్నాడు. జెనసిస్ 17 చాప్టర్లో దేవుడు అబ్రహాముతో ఆల్రెడీ ప్రామిస్ చేస్తాడు that he would be the father of many nations and kings would come from him అని చెప్తాడు. మరియు జెనసిస్ 21st చాప్టర్ 12th వర్స్లో మనం చూసినట్లయితే, ఇస్సాకు వలన అనునదియే నీ సంతానం అనబడును అని వ్రాయబడి ఉంది. సో ఇక్కడ అబ్రహాముకు విశ్వాసం ఉంది, ఒకవేళ ఇస్సాకుతోనే మా సంతానం అన్నాడు కదా దేవుడు, ఇస్సాకు అనున్నదియే మా సంతానం అన్నాడు దేవుడు. సో నేను దహన బలిగా నా కుమారుణ్ణి నేను అర్పించినను, ఇస్సాకుని నేను అర్పిస్తే కూడా తిరిగి నా దేవుడు నా కుమారుణ్ణి తిరిగి నాకు మరలా ఇవ్వగలడు అన్న విశ్వాసం అబ్రహాములో ఉంది. ఎందుకంటే అబ్రహాం చూసిండు, దేవుడు ఏదైనా చెప్తే దేవుడు చేస్తాడు అన్న నమ్మకం విశ్వాసం అబ్రహాములో ఉన్నది. కాబట్టి అందు నిమిత్తము తన పనివారితో తిరిగి మేము వస్తాము అన్నాడు. తన కుమారునితో దేవుడే దహన బలిని చూచుకొనును అన్నాడు. ఇక్కడ అబ్రహాం విశ్వాసం కూడా మనం చూడగలం. అయితే ఎప్పుడైతే అబ్రహాము మరి కంప్లీట్గా తన కుమారుని బలి ఇవ్వడానికి ఆ యొక్క కత్తితో తన చేయి లేపుతాడో, అప్పుడు దేవుని యొక్క దూత అంటది అతన్ని చంపవద్దు అని చెప్తారు. అబ్రహాము వెనుక ఒక పొట్టేళ్ళు ఉంటుంది పొదలో, ఆ యొక్క పొట్టేళ్ళు ఇస్సాకుకి బదులుగా అబ్రహాము ఆ పొట్టేలును బలిగా ఇస్తాడు. కానీ ఆ పొట్టేలు అక్కడ ఉందని మాత్రం అబ్రహాంకు తెలియదు, ఎందుకంటే అది అతని వెనుకలో ఉంది. కానీ దేవుడు మాత్రం ఎప్పుడో అక్కడ ఆ పొట్టేలును ఎప్పుడో ఆల్రెడీ దేవుడు పెట్టేసిండు. అందుకని అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టిండు. సో అబ్రహాము జీవితంలో యెహోవా ఈరేని చూసేసినాం. అయితే ఇప్పుడు నీ జీవితంలో యెహోవా ఈరే ఏంటి? మరి నేను యెహోవా ఈరే వలన నాకేం సహాయం కలుగుతుంది? నేను ఏ విధంగా అబ్రహాములాగా నా జీవితంలో అటువంటి బ్లెస్సింగ్స్ నేను పొందుకోగలను? నాకు కావాల్సినవి దేవుడు ఎప్పుడు నాకు ప్రొవైడ్ చేస్తాడని నువ్వు అడగొచ్చు. మనం అబ్రహాంని చూసి నేర్చుకోవాలి ఇక్కడ. ఎందుకంటే అబ్రహాము ఏ విధంగా అయితే కంప్లీట్గా దేవుని మీద డిపెండ్ అయిండు. దేవుడు చెప్పిండు, ఆల్రెడీ నాకు ప్రామిసెస్ ఇచ్చిన తర్వాత నా కుమారుని బలివ్వమంటూ నేను ఇస్తాను, ఇచ్చిన తర్వాత నా కుమారుని నేను బలిస్తే కూడా తిరిగి నా కుమారుని తిరిగి నాకు ఇస్తాడు అనే నమ్మకం ఏ విధంగా అబ్రహాంకు ఉందో అటువంటి విశ్వాసంలోనే మనం కూడా జీవించాలి. దేవుని మీద కంప్లీట్గా డిపెండ్ అయి జీవించాలి. ఇంకొకటి ఒబీడియంట్. చాలామంది దేవునికి ఒబీడియంట్గా ఉండమంటే నచ్చదు, ఎందుకంటే మేము అనుకుంది మేము చేస్తాం, ఈ విధంగా నేను దేవునికి ఒబీడియంట్గా ఉంటాను అని అనుకుంటాను. కానీ ఒబీడియన్స్ చాలా ఇంపార్టెంట్. నీకు బ్లెస్సింగ్స్ రావాలి అంటే దేవుడు నీతో ఏదైనా చెప్పిండంటే నువ్వు కంపల్సరీ అది చేయాల్సిందే. నాకు రాదు, నేను చెయ్యను అనొద్దు. లేకపోతే దేవా నేను ఇది చేయలేను, నువ్వు నాకు చెప్తున్నావు,
నువ్వు నాకు చెప్తున్నావు ఇది చేయమని, కానీ నేను చేయలేకపోతున్నాను, నీ సహాయం నాకు కావాలి అంటే దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. సో దేవుడు చెప్పింది విని దేవుడు చెప్పినట్లే చేయాలి, ఒబీడియంట్గా ఉండడం దేవుడికి. అండ్ సాక్రిఫైస్ యువర్ టైం. నీ టైం కూడా దేవుడి కోసం తీయాలి. నువ్వు నాకు టైం లేదు, నేను ఆఫీస్కి వెళ్ళేసి వస్తున్నా, నాది బిజీ స్కెడ్యూల్, నాకు అసలు టైమే లేదు, బైబిల్ చదవడానికి టైం లేదు, ప్రేయర్ చేసుకోవడానికి టైం లేదు అంటే నడవదు. యూ హ్యావ్ టు సాక్రిఫైస్ యువర్ టైం. కొంచెం తీయు. ఫ్రెండ్స్ బయటికి రమ్మంటే వెళ్తావు కదా, ఏదో పార్టీ ఉందో మూవీ ఉందో అంటే వెళ్తావు కదా, 3 hours మూవీలో కూర్చునే బదులు 3 hours అట్లీస్ట్ 1 hour దేవునితో టైం స్పెండ్ చేయి, ప్రేయర్ చేసుకో, స్తుతించు దేవుణ్ణి. నాకు టైం లేదు అనకుండా నీకు కలిగిన దాంట్లోనే డైలీ మార్నింగ్ ఒక 1/2 hour, నైట్ ఒక 20 minutes అట్లా తీసి దేవునితో టైం స్పెండ్ చేయి. తై తీయాలి, గాడ్స్ కింగ్డమ్ వెతకాలి, తై తీయాలి. కొంతమందికి తై తీయమంటే చాలా కోపం వస్తుంది. ఆహా, ఈ ప్రీచర్ నన్ను తై తీయమంటు, ఈ పాస్టర్ నన్ను తై తీయమంటు, నేను ఈ చర్చ్కి వెళ్ళను, ఇంకా నేను వేరే చర్చ్కి వెళ్ళిపోతా అని అట్లా వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వారు సొంతంగా చెప్పట్లేదే తై తీయమని. వాక్యంలో ఉంది. నీకు దేవుడి నుండి బ్లెస్సింగ్ రావాలి. జెహోవా జైరా, మై ప్రొవైడర్ అంటారు. మరి ఆ ప్రొవిజన్ నీకు రావాలి అంటే నువ్వు ఇవ్వాలి కదా దేవుడికి. దేవుడేం నీకు తీసుకొని పెట్టేసుకోడు కదా. నువ్వు నాకు ఇచ్చి శోధించు అన్నాడు దేవుడు. ఆయన మనీ ఆయనకి ఇస్తున్నావు, దేవుడి మనీ దేవుడికి ఇస్తున్నావు. దేవుడే పెట్టేసుకుంటలేడు. దేవుడు తిరిగి నీకు ఇస్తాడు, దానికంటే నువ్వు ఇచ్చిన దానికంటే ఎక్కువే ఇస్తాడు దేవుడు నీకు. నువ్వు విత్తు, తగిన సమయంలో నువ్వు పంట కోసుకుంటావు. సో ఈ విధంగా నువ్వు దేవుని యందు భయం భక్తులు కలిగి జీవించి, దేవుని యందు విశ్వాసం, అబ్రహాము లాంటి విశ్వాసం. దేవుడు ఏమన్నాడు, ఆవగింజంత విశ్వాసం ఉన్నా చాలు అన్నాడు. సో ఆవగింజంత విశ్వాసం ఉన్నా నువ్వు దేవునికి ప్రార్థించు. ఈ విధంగా నువ్వు దేవునితో టైం స్పెండ్ చేస్తే దేవుడు తప్పకుండా జెహోవా జైరా, యోర్ ప్రొవైడర్, హీ విల్ బి యోర్ ప్రొవైడర్. దేవా నాకు ఇది సహాయం కావాలని నువ్వు దేవుణ్ణి అడిగితే తప్పకుండా ఆయన నీ జెహోవా జైరాగా he will provide all your needs. God bless you.